హాయ్ అండి, వెల్కమ్ ఆల్. సో ఈ రోజు మనం క్లాస్ నేను ఆల్రెడీ 2.5 అవర్స్ మనం క్లాస్ చెప్పుకున్నాం. సో దాని కంటిన్యూషన్ క్లాస్ ఈరోజు. నిన్న ఏంటంటే మనకి మాస్టరింగ్ అంటే ల్యాండింగ్ పేజెస్ మీద మాస్టరింగ్ ఆల్రెడీ మనకి పెండింగ్ ఉండిపోయింది. ఓకేనా? సో ఈ రోజు మనం ఏం చేద్దాం అంటే కంప్లీట్ గా అసలు ల్యాండింగ్ పేజెస్ ఎన్ని రకాలు, ల్యాండింగ్ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ ల్యాండింగ్ పేజ్ కి ఏ యాడ్ ప్లాట్ఫామ్ అటాచ్ చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్ రివ్యూ ల్యాండింగ్ పేజ్ చేసాం. జస్ట్ మళ్ళీ ఒకసారి నేను మీకు చూపిస్తాను. నిమిషం. రివ్యూ ల్యాండింగ్ పేజ్. సో కనిపిస్తుందండి స్క్రీన్? ఫైన్. ఇది చూడండి, మనం ఆల్రెడీ ఈ టైప్ లో ఇది ఓన్లీ రివ్యూ ల్యాండింగ్ పేజ్. ఓకేనా? సో దీన్ని ఏమంటారంటే టిఎస్ఎల్ ఫార్మాట్ అంటాం అనమాట. అంటే టెక్స్ట్ లెటర్ ఫార్మాట్. ఎగ్జాంపుల్ ప్రోడెంటింగ్ కోసం మనం ఒక రివ్యూ రాసాం. సో దీన్ని క్లిక్ చేస్తే సో దాని తాలూకా హెడ్డింగ్, ఓకేనా, దాని తాలూకా డిస్క్రిప్షన్, మన ఎఫిలియేట్ లింక్, అసలు ప్రోడెంటిమ్ అంటే ఏంటి, ఓకేనా, సో దీని తాలూకా కీ బెనిఫిట్స్. సో టోటల్ ఇదంతా మనం దీన్ని ఏమంటారంటే రివ్యూ ల్యాండింగ్ పేజ్ అంటాం. ఓకేనా? సో ఇదొక టైప్ ఆఫ్ రివ్యూ ల్యాండింగ్ పేజ్. సో మీ అందరికీ నేను ఒక ఫార్మాట్ ఇచ్చాను కదా. ఆ ఫార్మాట్ లో ఇది ఎగ్జాంపుల్ హ్యూమినిఫై. ఫస్ట్ హెడ్డింగ్, తర్వాత దాని తాలూకు ఇమేజ్, దాని తాలూకు టైటిల్, దాని తాలూకు టెక్స్ట్ డిస్క్రిప్షన్, అదే విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ మన ఎఫిలియేట్ లింక్, కొన్ని బటన్స్, వెండర్ తాలూకా డేటా, ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఆల్రెడీ ఫార్మాట్స్ ఇచ్చాను. కొత్త వాళ్ళకి కూడా ఆల్రెడీ నేను టాంప్లెట్స్ ఇచ్చాను. ఓన్లీ కాల్లో ఒకే ఒక పర్సన్ అవుటర్ అంటే న్యూ పర్సన్ ఒకరే ఉన్నారు. రిమైనింగ్ 10 మెంబర్స్ అందరూ ఆల్రెడీ మన స్టూడెంట్సే. సో ఈ రోజు మనం ఇప్పటిదాకా ఈ స్టార్టింగ్ క్లాసెస్ లో ఓన్లీ రివ్యూ ల్యాండింగ్ పేజ్ ఒకటే క్రియేట్ చేయడం నేర్చుకున్నాం, అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అసలు ల్యాండింగ్ పేజెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఓకేనా? ల్యాండింగ్ పేజెస్ ఎన్ని రకాలు ఉన్నాయి, సో ల్యాండింగ్ పేజెస్ టోటల్ ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి, ఓకేనా, అంతా కూడా నేను మీకు ఈ రోజు క్లాస్ లో చెప్తాను. ఓకేనా? సో ఎవరైనా మౌస్ అదే కర్సర్ మీద కనుక చేయుంటే తీసేయండి. మళ్ళీ ఎందుకంటే మీ ఐడీస్ కనిపెడతాయి ఇక్కడ. సో మౌస్ ఫ్రీగా వదిలేయండి. ఓకేనా? దాని 8 పీపుల్ ఆర్ ఫాలోయింగ్ యూ. దాన్ని ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. చేతన్, హరీష్. done. ఇక్కడ సింపుల్. ఈ రోజు టాపిక్ ల్యాండింగ్ పేజెస్ టైప్స్. ల్యాండింగ్ పేజ్ టైప్స్. ఇక్కడ మనకి ల్యాండింగ్ పేజెస్ సింపుల్ గా, ఓకేనా, ల్యాండింగ్ పేజెస్ ఆర్ 5 టైప్స్. ఇందులో ఫస్ట్ది ఇందులో ఫస్ట్ ల్యాండింగ్ పేజ్, టోటల్ 5 కదా, నేను 5 కూడా మీకు చెప్తానండి. అందులో ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ ఇప్పుడు మనం ఏదైతే మనం క్రియేట్ చేసామో రివ్యూ ల్యాండింగ్ పేజ్, ఇది ఆల్రెడీ అందరూ క్రియేట్ చేశారు, అవునా? ఒక నిమిషం. నాకు ఏం కనబడడం లేదు. అశ్విని, స్క్రీన్ కనిపించట్లేదా నీకు? వైట్ బోర్డ్ పెట్టాను. మొబైల్లో కనెక్ట్ అయ్యావా, ల్యాప్లో కనెక్ట్ అయ్యావా నువ్వు? అశ్విని మ్యూట్ చేయి, పర్లేదు, మాట్లాడు, ఇబ్బంది లేదు. కనిపిస్తుంది సార్. ఓకే, ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ది మనం ఆల్రెడీ రివ్యూ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడం, అందరికీ ఆల్రెడీ రివ్యూ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడం వచ్చు, ఓకేనా? ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్ కూడా ఆల్రెడీ నా టాంప్లెట్స్ ఇచ్చాను. టాంప్లెట్స్ లోనే మీరు ఎడిట్ చేసుకోవాలి. కొత్తగా మీరేమి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో రివ్యూ ల్యాండింగ్ పేజ్, ఓకేనా, ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్ ని మనం ఏమంటాం అంటే, ఓకేనా, ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్ ని మనం ఏమంటాం అంటే టిఎస్ఎల్ అంటాం. టిఎస్ఎల్ అంటే టెక్స్ట్ సెల్లింగ్ లెటర్. టిఎస్ఎల్. ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్ ఏమంటాం అంటే మనం టిఎస్ఎల్ అంటాం, టెక్స్ట్ ల్యాండింగ్ పేజ్ అంటాం, ఓకేనా? సో ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్ లో ఏ ప్లాట్ఫామ్స్ తాలూకు ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఈ టిఎస్ఎల్ ఫార్మాట్ క్రియేట్ చేసిన ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్, ఓకేనా, ఏ ఏ ప్లాట్ఫామ్స్ లో ప్రొడక్ట్స్ కి యూజ్ అవుతుంది, ఓకేనా? సో ఏ ఏ ప్లాట్ఫామ్స్ కి యూజ్ అంటే వారియర్ ప్లస్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్ యూజ్ చేయొచ్చు. అదే విధంగా జేవుజు, అదే విధంగా క్లిక్ బ్యాంక్, ఈ మూడు ప్లాట్ఫామ్స్ లో, ఓకేనా, ఈ మూడు ప్లాట్ఫామ్స్ లో ఉన్న ప్రొడక్ట్స్, ప్లాట్ఫామ్స్ కి
ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసి మనం యాడ్స్కి వెళ్ళచ్చు. అయితే ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్ ఏ యాడ్ ప్లాట్ఫామ్ లో ప్రమోట్ చేయాలి? ఓకేనా, ఏ యాడ్ ప్లాట్ఫామ్ లో ప్రమోట్ చేయాలి? సో దీనికి ఈ 3 ప్లాట్ఫామ్స్ లో ఏదైతే మనం రివ్యూ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసామో దీనికి బెస్ట్ సేల్స్ కన్వర్టింగ్ గూగుల్ యాడ్స్, తర్వాత బింగ్ యాడ్స్. ఓకేనా, ఫేస్బుక్ యాడ్స్ దీనికి పనిచేయదు. ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్ ఏదైతే ఉందో, ఓకేనా, ఏదైతే రివ్యూ ల్యాండింగ్ పేజ్ ఉందో దానికి పనిచేయదు ఇది. ఇక్కడ దాకా క్లియర్ కదా? రివ్యూ ల్యాండింగ్ పేజ్ ఏ ఫార్మెట్? టిఎస్ఎల్, టెక్స్ట్ సెల్లింగ్ లెటర్ ఫార్మెట్ లో ఉంటది. వారియర్ ప్లస్, జేవిజు, క్లిక్ బ్యాంక్స్ ఈ 3 ప్లాట్ఫామ్ లో కూడా ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు. రివ్యూ ల్యాండింగ్ పేజ్ తో యాడ్స్ కి వెళ్ళాలంటే ఓన్లీ గూగుల్ యాడ్స్ లేదా బింగ్ యాడ్స్ మాత్రమే వెళ్ళాలి. క్లియర్ కదా ఇక్కడ దాకా? క్లియర్. సెకండ్ ల్యాండింగ్ పేజ్ వచ్చేసి విఎస్ఎల్ ల్యాండింగ్ పేజ్. విఎస్ఎల్ అంటే విఎస్ఎల్ అంటే వీడియో సెల్లింగ్ లెటర్. మీకు ఎగ్జాంపుల్, మీకు జస్ట్ ఒక 1 సెకండ్ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా? వైట్ బోర్డే కనిపిస్తుందా మీకు? నా స్క్రీన్ ఓన్లీ వైట్ బోర్డ్, స్క్రీన్ షేర్ చేస్తాను ఒక 1 మినిట్. క్లిక్ బ్యాంక్. ఇందులో ఒక ల్యాండింగ్ పేజ్ మీకు ఓపెన్ చేస్తాను. జస్ట్ మీకు జూమ్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా? సో ఇక్కడ సింపుల్ గా మనం ఆల్రెడీ ఇప్పుడు ఒక రివ్యూ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసాం కదా. సో రివ్యూ ల్యాండింగ్ పేజ్ ఇక్కడ ఉంది. ఓకే, డన్. ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్ లోనే మనం ఏం చేసాం? మన ఎఫిలియేట్ లింక్ ఇక్కడ పేస్ట్ చేసాం. ఓకేనా, సింపుల్ గా దీన్నే ఈ ఎఫిలియేట్ లింక్ ని క్లిక్ చేద్దాం. సో ఎఫిలియేట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత అది మన దేనికి రీడైరెక్షన్ అవుతుంది? సేల్స్ పేజ్ కి రీడైరెక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా ఒక ప్రొడక్ట్ ఒక సేల్స్ పేజ్ లో స్టార్టింగ్ ఒక వీడియో పెడతారు. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ సేల్స్ పేజ్. అంటే ఎవరైతే వెండర్ సేల్స్ పేజ్ కాబట్టి అంటే ఇంత డేటా ఉంది. మీకు ఎగ్జాంపుల్ డేటా అంటే ఇది చూడండి, ఈ వెబ్సైట్ లో నెంబర్ ఆఫ్ డేటా ఉంది సేల్స్ పేజ్ లో. ఓన్లీ మనం ఏదైతే రివ్యూ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ ప్రొడక్ట్ తాలూకు డేటా ఇచ్చి, సెకండ్ వీడియో ఇచ్చి, డైరెక్ట్ గా క్లిక్ నో లేదా బై నో ఇస్తే దాన్ని విఎస్ఎల్ ల్యాండింగ్ పేజ్ అంట. ఓకే అండి, అర్థమైందా? విఎస్ఎల్ ల్యాండింగ్ పేజ్ అంటే వీడియో సెల్లింగ్ లెటర్. రివ్యూ ల్యాండింగ్ పేజ్ లో మనం టిఎస్ఎల్ వాడాం, టెక్స్ట్ సెల్లింగ్ వాడాం. ఇక్కడ విఎస్ఎల్. మీకు నేను జస్ట్ ఈ విఎస్ఎల్ ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటి అర్థమైందా? వీడియో, మెయిన్ ఒక వీడియో ద్వారా సేల్ చేయడం విఎస్ఎల్ ల్యాండింగ్ పేజ్ అనేది. ఓకేనా? సో ఈ విఎస్ఎల్ ల్యాండింగ్ పేజ్ ఏ ఏ ప్రొడక్ట్స్ కి యూజ్ అవుతుందో చెప్తాను. Actually, when I tried to open my PDF, it's showing like this, Gautam. శ్రీకాంత్, నువ్వు మ్యూట్ చేసుకోవా? నువ్వు ఐ మీన్ కాల్ సపోర్ట్ లో ఉన్నట్టున్నావు. మ్యూట్ చేశాను, చూసుకో. ఈ విఎస్ఎల్ లో, ఓకేనా, విఎస్ఎల్ లో ఈ విఎస్ఎల్ ల్యాండింగ్ పేజ్ ని క్రియేట్ చేసి ఏ ఏ ప్లాట్ఫామ్స్ మనం వర్క్ చేయొచ్చో చెప్తాను నెక్స్ట్. విఎస్ఎల్ ల్యాండింగ్ పేజ్ ని యూజ్ చేసి వారియర్ ప్లస్ కాదు, సారీ, క్లిక్ బ్యాంక్, దట్ టు ఆర్గానిక్. ఓకేనా,
ఈ విఎస్ఎల్ ల్యాండింగ్ పేజ్ ని యూజ్ చేసి క్లిక్ బ్యాంక్ లో తాలూకా ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేయొచ్చు. ఓకేనా? సో ప్లాట్ఫామ్ ఏంటి? క్లిక్ బ్యాంక్. దీన్ని అడ్వర్టైజ్మెంట్ ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేయాలి? వీటికి ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేయాలంటే వీటికి యూజ్ చేయాల్సిన ప్లాట్ఫామ్ ఫేస్బుక్, ఆల్సో నథింగ్ బట్ ఆల్సో నోన్ యాజ్ మెటా యాడ్స్. ఫేస్బుక్ ప్లస్ వైటీ యూట్యూబ్ యాడ్స్. ఓకేనా? విఎస్ఎల్ ల్యాండింగ్ పేజెస్ క్లిక్ బ్యాంక్ లో తాలూకా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి విఎస్ఎల్ ల్యాండింగ్ పేజ్ వాడతాం. ఆ విఎస్ఎల్ ల్యాండింగ్ పేజ్ ని ఫేస్బుక్ లేదా యూట్యూబ్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేస్తాం. ఇది సెకండ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్. ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్ ఎంతమందికి తెలుసు? ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్ అంటే ఎంతమంది తెలుసు? ఎస్, ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్ అంటే వేర్ వి కలెక్ట్ డేటా. అంటే మనం యూజర్స్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేస్తాం. ఆప్టిన్ పేజ్ అంటే మీకు ఆప్టిన్ పేజ్ నేను జస్ట్ ఒక బోర్డు క్లోజ్ అవుతుంది. ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్ అంటే నేమ్, ఈమెయిల్ ఐడి తీసుకుంటాం. ఫస్ట్ వాడికి ఒక ఫ్రీ ఆఫర్ ఇస్తాం. తర్వాత మనం ఏదైతే గెట్ రెస్పాన్స్ మన ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ చెప్పామో ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ నుంచి మనం దాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తాం. ఓకేనా? సో ఈ ఆప్టిన్ ల్యాండింగ్ పేజెస్ ఏ ప్లాట్ఫామ్స్ కి యూజ్ అవుతాయంటే వారియర్ ప్లస్, సింపుల్ గా WP అని పెడతాను, వారియర్ ప్లస్, జేవుజు. ఓకేనా? ఈ రెండు ప్లాట్ఫామ్స్ కి మాత్రమే ఈ ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్ యూజ్ అవుద్ది. ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్ వారియర్ ప్లస్ కి జేవుజుకి యూజ్ చేస్తాం. అయితే ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్, ఓకేనా, ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్ ఏ యాడ్ ప్లాట్ఫామ్ లో చేస్తామంటే ఓన్లీ మెటా యాడ్స్ మాత్రమే. ఫేస్బుక్ యాడ్స్ ఒక్కటి మాత్రమే అప్రూవ్ చేస్తుంది. గూగుల్ యాడ్స్ సపోర్ట్ చేయదు ఆప్టిన్ కి. ఒకవేళ సపోర్ట్ చేసినా సరే బ్లాక్ చేస్తాడు. క్లియర్? ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్ ఓన్లీ వారియర్ ప్లస్ జేవిజు ప్లాట్ఫామ్స్ మాత్రం అవుతుంది. హై టికెట్ ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు దీంతో. ఆప్టిన్ ల్యాండింగ్ పేజెస్ తో హై టికెట్ సేల్ చేయొచ్చు. వారియర్ ప్లస్ లో మనం ఏం చేస్తాం? స్టార్టింగ్ ఫ్రంట్ ఎండ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం. కానీ ఈ ఆప్టిన్ ల్యాండింగ్ పేజెస్ యూజ్ చేసి వారియర్ ప్లస్ జేవిజులో ఉన్న హై టికెట్ సెల్లింగ్ అనమాట, ఏవైతే $300 $400 ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడానికి మనం ఈ ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్ వాడతాం. యాడ్ ప్లాట్ఫామ్ ఏంటి? ఫేస్బుక్ యాడ్స్. నెక్స్ట్ ఫోర్త్ ల్యాండింగ్ పేజ్ ఏంటంటే క్విజ్ పేజ్ ఆర్ స్క్విజ్ పేజ్ అంట. క్విజ్ ల్యాండింగ్ పేజ్ ఫోర్త్ వన్. ఓకేనా? ఈ క్విజ్ ల్యాండింగ్ పేజ్ యూజ్ చేసి ఏ ప్లాట్ఫామ్స్ వాడతామంటే, ఓకేనా, క్విజ్ ల్యాండింగ్ పేజ్ ఓన్లీ క్లిక్ బ్యాంక్ మాత్రం యూజ్ చేస్తాం. క్విజ్ది ఎలా అంటే మీకు సింపుల్ గా మీరు ఎగ్జాంపుల్ నార్మల్ గా చూడండి, ఈ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఏదైనా ఆఫర్స్ కొన్నప్పుడు, ఏదైనా ఆఫర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? నేమ్, ఫిల్టర్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఏంటంటే ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోమంటాడు. తర్వాత అమౌంట్, ప్రైస్ రేంజ్ సెలెక్ట్ చేసుకోమని అంటే ఆల్రెడీ ముందే వాడు ప్రీ ఫిల్లింగ్ ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. ఆ ప్రీ ఫిల్లింగ్ ఆప్షన్స్ లో మనల్ని సెలెక్ట్ చేసుకోమంటాడు. ఓకేనా? ఈ క్విజ్ ల్యాండింగ్ పేజ్, ఓకేనా, ఈ క్విజ్ ల్యాండింగ్ పేజ్ లో ఓన్లీ ఏ యాడ్స్ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుంటే FB యాడ్స్ అండ్ యూట్యూబ్ యాడ్స్. ఈ రెండు ప్లాట్ఫామ్స్ సపోర్ట్ చేస్తాయి, యాడ్ ప్లాట్ఫామ్స్. దీనికి కూడా గూగుల్ సపోర్ట్ చేయదు. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ ల్యాండింగ్ పేజ్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇన్ ఫ్యూచర్ మీకు ఎప్పుడైతే సెకండ్ మంత్ ఎండింగ్ కి మీకు దీని మీద టాపిక్ స్టార్ట్ అవుతుంది, స్టోరీ టెల్లింగ్ ల్యాండింగ్ పేజ్. స్టోరీ టెల్లింగ్ ల్యాండింగ్ పేజ్. ఈ స్టోరీ టెల్లింగ్ ల్యాండింగ్ పేజ్ చాలా 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 యూజ్ అవుతుందండి. ఓకేనా? అయితే స్టోరీ టెల్లింగ్ ల్యాండింగ్ పేజ్ లో మనం ఏం చేస్తాం అంటే వి షేర్ అవర్ స్టోరీ. ఒక స్టోరీ చెప్తాం, బ్యాక్ ఎండ్ లో ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తాం. సింపుల్ గా క్లిక్ బ్యాంక్ లో డివైన్ ప్రేయర్స్ అని ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఈ క్రిస్టియానిటీ సంబంధించిన ప్రొడక్ట్స్ ఎక్కువగా స్టోరీ టెల్లింగ్ దాంట్లో ప్రమోట్ చేస్తాం. ఈ స్టోరీలో మీకు చిన్న స్టోరీ చెప్తాను, అందరూ కూడా ఒకసారి నా దానికి రెస్పాండ్ అవ్వండి. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, జస్ట్ 1 minute, పెద్ద స్టోరీ కాదు. ఆ స్టోరీలో మీకు ఏం అర్థమైంది అనేది అన్మ్యూట్ చేసి 1 by 1 చెప్పండి. ఓకేనా? సో ఒక రిచ్ ఫాదర్ ఉన్నారు. ఓకేనా? ఒక రిచ్ ఫాదర్, మీకు ఇక్కడ రిచ్ ఫాదర్ హూ ఈజ్ ఏ బిలియనియర్. ఓకేనా? సో తనకి ఒక సన్ ఉన్నాడు.
హీఈస్ జస్ట్ 18 years ఓల్డ్. ఓకేనా? క్లియర్ గా వినండి. ఒక రిచ్ ఫాదర్ ఉన్నారు, హూ ఈజ్ ఎ బిలియనియర్. తనకి ఒక 18 years అబ్బాయి ఉన్నాడు, కొడుకు. ఓకేనా? సో మనోడు ఏంటంటే మన బిజినెస్ మొత్తాన్ని, తన తన తాలూకా బిలియనియర్ ఆర్గనైజేషన్ మొత్తాన్ని వాళ్ళ అబ్బాయికి అటాచ్ చేయాలని చెప్పి చిన్న టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ టాస్క్ ఏంటంటే వైట్ కచీఫ్ లేదా నాప్కిన్, ఒక వైట్ కచీఫ్ ఇచ్చాడు మనోడు. ఓకేనా? సో వైట్ కచీఫ్ ఇచ్చి దీన్ని మార్కెట్ లో ఒక $2 అమ్మమన్నాడు. ఓకేనా? ఒక $2 అమ్మమన్నాడు ఈ 18 years తాలూకు కుర్రోడిని. ఇదేంటి, నాకు ఇంత ఆస్తుంది, మా నాన్న దీన్ని ఎందుకు అమ్మమన్నాడు? కానీ కొడుకు అంటే సేమ్ యానిమల్ సినిమాలో నాన్న అంటే చాలా ఇష్టం కొడుకు. సో వీడేం చేశాడంటే, సరే నాన్నగారు చెప్పారు కదా, నాన్నగారు చెప్పిన తర్వాత నేను చేయాలని చెప్పి ఆ టాస్క్ ని మనోడు కంప్లీట్ చేయడానికి కచిఫ్ తీసుకున్నాడు. కచిఫ్ తీసుకొని మార్కెట్ లోకి వెళ్ళి కచిఫ్ $2, కచిఫ్ $2 అని చెప్పి అమ్ముతున్నాడు. కచిఫ్ $2 ఎప్పుడైతే అమ్మాడో, నార్మల్ గా మీరు చెప్పండి, ఒక పర్సన్ మార్కెట్కి వెళ్ళి, ఎగ్జాంపుల్ మీరే కచిఫ్ ఒక ఒక వైట్ కచిఫ్ ని తీసుకెళ్ళి $2 అంటే ఎవడైనా కొంటాడా? కొంటారా? No. Half cent. ఇంకా ఇప్పుడు Half cent. ఫిగర్ పక్కన పెడదాం గౌతమ్, ఫిగర్ వదిలే, ఫిగర్ పక్కన పెడదాం. కొంటారా? కొంటారు. ఎందుకంటే ఇలా పట్టుకెళ్ళి కచిఫ్ అంటే ఎవడు కొంటాడు? ఎవరికైతే నీడుందో వాడు కొంటాడు. నార్మల్ గా ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ కుర్రోడు ఏం చేశాడంటే, ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా రోడ్డు మీద అలాగా కచిఫ్ $2 అంటే ఎప్పుడు కొనట్లా. టైటిల్స్ గా ఏం చేశారంటే, అప్పుడే మార్కెట్ లో వెళ్తున్నారు, మార్నింగ్ నుంచి వాడిని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదేంటి, మంచి సూటు బూట్ వేసుకున్నాడు కుర్రోడు, $2 అమ్ముతున్నాడు. ఎందుకంటే బేసిక్ వాడు రిచ్ పర్సన్. సో వీడు ఉదయం నుంచి సాయంత్రం దాకా అరుస్తూనే ఉన్నాడు. సరే పాపం కదా, పిల్లోడు కదా అని చెప్పి పిల్లోడి దగ్గరికి వెళ్ళి, అరే నాన్న, నువ్వు మంచిగా ఉన్నావు డ్రెస్ చేసుకొని, ఇది నువ్వు ఇలా రోడ్డు మీద నువ్వు అమ్మకూడదు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళి చదువుకో నాన్న అని చెప్పేసి $2 ఇచ్చి కచిప్ తీసుకున్నాడు. ఓకేనా? సో బై గాడ్స్ గ్రేస్ ఆర్ ఎనీథింగ్, ప్రొడక్ట్ సోల్డ్ ప్రొడక్ట్ సోల్డ్ టు $2. ఓకేనా? సో ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయింది. వెంటనే లగెత్తుకొని పిల్లడు ఏం చేశాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి, నాన్న నేను అమ్మేశాను, $2 కచిఫ్ నేను అమ్మేశాను, దీన్ని నేను అమ్మేశాను అన్న, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయమంటారు నాన్న అని అడిగితే, మళ్ళీ సేమ్ ఏం చేశారంటే వాళ్ళ ఫాదర్, రిచ్ ఫాదర్ కదా, మళ్ళీ టెస్ట్ చేయాలి కదా, సేమ్ దాన్ని టాస్క్ 2, సేమ్ అదే కచిఫ్ ని $10 అమ్మమన్నాడు. అది కూడా ఏం చేశాడు, అది ఏదైతే కచిఫ్ తెచ్చాడో దాన్ని శుభ్రంగా ఈ బూట్ మొత్తాన్ని తుడిచేసి, బూట్కి మొత్తం తుడిచేసి $10 దాన్ని అమ్మమన్నాడు. కొడుకు వెంటనే, ఇదేంటి, ఆల్రెడీ ఫస్ట్ అమ్మమన్నాడు, అమ్మాను, పోనీ అది కొత్తగా ఉన్న బావును $2 మళ్ళీ అమ్మేద్దును, పోనీ $10 కన్నా ఏదో బాధపడి అమ్మేద్దును, మొత్తం షూ అంతా తుడిచేశారు, ఇది నల్లగా అయిపోయింది, ఏం చేయాలి, నాన్నగారు చెప్పారు కదా, నాన్నగారు చెప్తే చేయాలని చెప్పేసి అలాగా ఆలోచిస్తున్నాడు. దాన్ని $10 అమ్మాలంటే, ఒక పాడైపోయిన దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి? సో బ్రెయిన్ వాడాడు. సో దాన్ని ఏం చేశాడంటే, ఫస్ట్ నీట్ గా వాష్ చేశాడు, ఐరన్ చేశాడు. ఓకేనా? మంచిగా ఒక గిఫ్ట్ ప్యాక్ కవర్ లో ప్యాక్ చేశాడు. గిఫ్ట్ ప్యాక్ కవర్ చేసి ప్యాక్ చేసి మార్కెట్లోకి మళ్ళీ వెళ్ళాడు. సేమ్ అగైన్ మార్కెట్కి వెళ్ళాడు. మళ్ళీ రోజంతా దాని మీద నెమ్మదిగా చేసిన తర్వాత, కచీఫ్ బాగుంది, ప్యాక్ చేసి నీట్ గా ఉందని చెప్పి ఒక కార్ లో వచ్చిన కార్ పర్సన్ $10 కి కొన్నాడు. అగైన్ సోల్డ్. ఓకేనా? $10 ఏదైతే టాస్క్ ఇచ్చాడో దాన్ని కూడా కంప్లీట్ చేశాడు స్టూడెంట్, వాళ్ళ అబ్బాయి. అగైన్ మళ్ళీ వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, టాస్క్ త్రీ ఆ కచిఫ్ ని 2 ముక్కలుగా చింపేసి, ఓకేనా, 2 పీసెస్ గా, అంటే మొత్తం చింపేయలేదు, 2 పీసెస్ లో హాఫ్ గా చింపేశాడు. చింపేసి దీన్ని $50 అమ్మమన్నాడు. $50 అమ్మమన్నాడు, సెల్ చేయమన్నాడు $50 కి. సో ఫస్ట్ ది ఏదో విధంగా గట్టెక్కిపోయింది. రెండోది ఏంటంటే నీట్ గా ప్యాక్ చేసి ఉంది, వైట్ గా ఉంది, కవర్ లో ప్యాక్ చేశాడు. కార్ లో వచ్చినప్పుడు స్టైల్ గా $10 కదా కొన్నాడు. ఈ థర్డ్ టాస్క్, చిన్నది చింపి దాన్ని $50 అమ్మమంటే ఎవరైనా దాన్ని కొంటారా? $50కి $50 ఎవరైనా దాన్ని కొంటారా? చిరిగిన కచిఫ్ ని $50 ఎవరైనా కొంటారా? నో. ఆల్మోస్ట్ అందరు ఆన్సర్స్ నో. అవునా? సో
వీడు ఏం చేశాడంటే, నాన్నగారు చెప్పారు ఈ రోజు కనుక నేను ఫెయిల్ అయిపోతే నాకు ఆస్తి ఇవ్వరు, నాన్నగారు నా బిజినెస్ ఇవ్వరని చెప్పి వీడు ఏం చేశాడంటే ఒక మార్కెట్ కి వెళ్ళి, ఓకేనా, సేమ్ మళ్ళీ దాన్ని ఉతికాడు, నీట్ గా ప్యాక్ చేశాడు, ఓకేనా. సో ఒక మార్కెట్ కి వెళ్ళి మగ్గం వర్క్ ఉంటది కదా, మగ్గం వర్క్ చేయించాడు దాని మీద, నీట్ గా మంచి మంచి ఒక ఆర్టికల్ టైప్ లో డిజైన్ చేయించాడు దాని మీద. సో మగ్గం వర్క్ కూడా ఏమన్నాడంటే $50 దాని మీద ఖర్చు అవుతుంది నేను మగ్గం వర్క్ చేయడానికి అన్నాడు. సో నార్మల్ గా వాళ్ళ నాన్న ఎంతకు అమ్మమన్నాడు, $50. సో మగ్గం వర్క్ కూడా $50 అడిగాడు. సో వాళ్ళు ఏం చెప్పాడంటే, సరే బ్రదర్ నా మీద నమ్మకం ఉంచండి, నేను ఇక్కడే దీన్ని నమ్ముతాను, నాకు మంచిగా మగ్గం వర్క్ చేసి ఇవ్వండి దాని మీద అని చెప్పి మగ్గం డిజైన్ చేయించి ఆ ప్రొడక్ట్ ని మార్కెట్ లోకి వెళ్ళి నించొని $100, ఎందుకంటే $50 వాళ్ళ నాన్నకి ఇవ్వాలి, $50 మగ్గం వాడికి ఇవ్వాలి, $100 $100 అని చెప్పి అన్నాడు. అగైన్ ప్రొడక్ట్ హ్యాస్ బీన్ సోల్డ్, టాస్క్ కంప్లీట్. సో మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత, నాన్న నువ్వు ఇచ్చింది నేను అమ్మేశాను నాన్న, ఇదిగోండి నాన్న $50 అని. అగైన్ వాళ్ళ నాన్న ఏం చేస్తారు తెలుసా, టాస్క్ 4 ఎండింగ్ వచ్చింది స్టోరీ. అంటే బోర్ ఫీల్ అవ్వద్దు, చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మన సేల్స్ కి సంబంధించిన ఫ్యాక్టర్ ఉంది ఇందులో, ఓకేనా. టాస్క్ 4 ఏం చేశాడంటే ఈ కచీఫ్ ని చింపేశాడు కదా, ఓకేనా. చింపిన కచిఫ్ ఇది మగ్గం వర్క్ డిజైన్ అమ్మాడు. సో మళ్ళీ వీళ్ళ నాన్న ఏం చేశాడు, మళ్ళీ ఒక న్యూ వైట్ కచీఫ్ ఇచ్చాడు, మళ్ళీ న్యూది వైట్ది ఇచ్చి ఈసారి ఏం చేశాడో తెలుసా, దాన్ని $1000 అమ్మమన్నాడు. ఫస్ట్ 3 గట్టెక్కింది కదా, $1000 అంటే సరే, ఇప్పుడు మీరు పైన ఉన్న 3 ఆన్సర్స్ చూసి ఈ 4th దానికి ఆన్సర్ చెప్పండి. $1000కి కచీఫ్, ఒక వైట్ కచీఫ్ అమ్మగలడా? పైనున్న 3 క్రైటీరియా చూసి చెప్పండి. నార్మల్ గా నో అని పెట్టాను కదా, ఆలోచించి పెట్టండి. అదే వైట్ కచీఫ్ ని ఒక $1000కి ఆ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అమ్మగలడా? చెప్పండి. అమ్మగలడు సార్. హరీష్ అమ్మగలడు, ఎస్. అపర్ణ ఎస్. ఓకే అమ్మగలడని చెప్పారు కదా. సో ఏ విధంగా అమ్మగలరు? ఎందుకంటే మీరు ఇక్కడ గమనించండి, $2 నుంచి $10 పెద్ద వేరియేషన్ కాదు, అమ్మాడు. $10 నుంచి $100 ఒక 10 టైమ్స్ బిగ్గర్ అమ్మాడు. ఇక్కడ $100 అంటే ఈ $2 కచీఫ్ ని $1000 అంటే ఆల్మోస్ట్ 50 టైమ్స్ క్రియేట్ చేశాడు. 50 టైమ్స్ వరకు అమ్మడం అంటే చిన్నది డిఫికల్ట్, కానీ కష్టమైతే కాదు కదా. సో వీడు ఏం చేశాడంటే, వాడు ఏదైతే టౌన్ లో ఉన్నాడో ఆ టౌన్ లో ఉన్న సెలబ్రిటీస్ ఇంటికి వెళ్ళాడు. సెలబ్రిటీస్ ఎందుకు, వీడు ఆల్రెడీ బై బర్త్ వీడే బిలియనియర్, వీళ్ళ ఫాదర్ కి ఒక రిప్యుటేషన్ ఉంది. సో సెలబ్రిటీస్ అందరికి పెట్టి వాళ్ళ సైన్స్, వాళ్ళ ఆటోగ్రాఫ్స్ ఆ నాప్కిన్ మీద పెట్టించాడు, ఓకేనా. సెలబ్రిటీస్ టాప్ 100 సెలబ్రిటీస్, టాప్ 10 సెలబ్రిటీస్ సైన్స్ పెట్టించాడు. అగైన్ మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత వీడు ఏ విధంగా ప్రమోట్ చేశారంటే, టాప్ 10 సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆటోగ్రాఫ్స్ కచీఫ్ నాప్కిన్ లాస్ట్ పీస్ ఉంది, $1000 మాత్రమే అని చెప్పి వాడు ప్రమోట్ చేశాడు. ద రిజల్ట్ అగైన్ సోల్డ్. ఏమర్థమైంది స్టోరీ పెట్టి మీకు? అన్మ్యూట్ చేసి చెప్పండి, పర్లేదు, వాయిస్ చెప్పండి. ఎందుకంటే ఇంటరాక్ట్ అయితేనే నేను నెక్స్ట్ దానికి వెళ్ళగలను. మీరు ఇంటరాక్ట్ అవ్వకపోతే నేనేం చేయలేను. సో ఈ స్టోరీలో ఏమర్థమైంది మనోజ్, ఏంటి? మన ప్రొడక్ట్ కి ఎంత వాల్యూ యాడ్ చేస్తే అంత రేంజ్ కమ్ముకోవచ్చు అనేది. ఇక్కడ నేను పైన ప్రోడక్ట్ మారలేదు సార్, కానీ దాని యొక్క వాల్యూ అనేది దాని వాల్యూ యాడ్ చేసి ఇంక్రీస్. వే ఆఫ్ అప్రోచింగ్ చేంజ్, నాట్ ద ప్రొడక్ట్ ఈజ్ సేమ్. ఇక్కడ కూడా మనం ఏ ప్రొడక్ట్ అయితే దాన్ని రివ్యూ ల్యాండింగ్ పేజ్ లో ప్రమోట్ చేస్తామా, విఎస్ఎల్ ఫార్మాట్ ప్రమోట్ చేస్తామా, ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్, ఏ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తాం, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని గూగుల్ యాడ్స్ లో పెడితే సేల్స్ వస్తాయా, ఫేస్బుక్ యాడ్స్ లో పెడితే సేల్స్ వస్తాయా, లేకపోతే యూట్యూబ్ యాడ్స్ లో పెడితే సేల్స్ వస్తాయా, లేకపోతే ఈ స్టోరీ టెల్లింగ్ అని చెప్పాను కదా, యూ కెన్ గో ఫర్ ప్రైవేట్ యాడ్స్. సో ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్ మారదు, ప్రొడక్ట్స్ అన్ని కూడా డిజిటల్ ప్రొడక్ట్సే, లేదా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫిజికల్ ప్రొడక్ట్సే. ద ప్లాట్ఫామ్, మీరు ప్లాట్ఫామ్ ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ క్రైటీరియా చూసుకోవాలి. రెండోది ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ లో దానికి యాడ్ ఇవ్వాలి.
మీరు ఆప్టిన్ పేజ్ ని పట్టుకొచ్చి గూగుల్లో యాడ్స్ ఇస్తే గూగుల్ విల్ రిజెక్ట్ అండ్ గూగుల్ విల్ బ్లాక్ యువర్ యాడ్స్ అకౌంట్. మీకు ఇప్పుడు అర్థమైందా ఈ స్టోరీ ఎందుకు చెప్పాను? ఎనీథింగ్ కెన్ బి సోల్డ్, బట్ వీ నీడ్ ఏ ప్రాపర్ గైడెన్స్. మనం ఒక ప్రాపర్ గైడెన్స్ తో ఏ ప్రొడక్ట్ అయినా సరే మనం సేల్ చేయగలం. ఓకేనా? ఇక్కడ సేల్స్ వస్తాయా రావా, సేల్స్ వస్తాయా రావు కదా, సేల్స్ వస్తాయి. దాన్ని నిన్న క్లాస్ లో మీకు చెప్పాను, నిన్న 2.5 hours లో నేను ఏం చెప్పాను? ఫస్ట్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. ఎక్కడైతే ఎక్కడైతే మీరు ఈ ప్రొడక్ట్ ని సేల్ చేస్తున్నారో దాన్ని ఫస్ట్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. ఆప్టిమైజేషన్ చేసుకొని మనం సేల్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ గూగుల్ యాడ్స్ ఆల్రెడీ పాత స్టూడెంట్స్ ఆల్రెడీ గూగుల్ యాడ్స్ ఏ విధంగా పెట్టాలో చెప్పాను. నిన్న క్లాస్ లో కూడా నేను మళ్ళీ గూగుల్ యాడ్స్ రిపీట్ చేశాను. ఈ రోజు జస్ట్ మెటా యాడ్స్ కోసం ఒక చిన్న టాపిక్ స్టార్ట్ చేద్దాం. మెటా యాడ్స్. మెటా యాడ్స్ అంటే ఏంటి? ఫేస్బుక్ యాడ్స్ లేదా ఇన్స్టా. మెటా అనేది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్, వాళ్ళ బ్రాండ్ నేమ్. సో ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్ కోసం మనం మాట్లాడాలంటే ఫేస్బుక్ యాడ్స్ లో ఈ లాస్ట్ ల్యాండింగ్ పేజ్ చెప్పాను కదా, స్టోరీ టెల్లింగ్ ల్యాండింగ్ పేజ్. ఓకేనా? ఆ స్టోరీ టెల్లింగ్ ల్యాండింగ్ పేజ్ ని మెటా యాడ్స్ లో ఎక్కువ మనం ప్రమోట్ చేయొచ్చు. ఓకేనా? అయితే ఎందుకు మనం మెటాల్ అంటే ఒక డిజిటల్ ప్రొడక్ట్ ఎగ్జాంపుల్, ప్రతి పర్సన్ కూడా వీ నెవర్ ట్రై టు సెల్ ప్రొడక్ట్స్ ఇన్ లోకల్ మార్కెట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో ఫ్రూట్స్, టాప్ షాపింగ్ మాల్స్, లేదా మీకు సింపుల్ గా అందరికి తెలిసింది ఏంటి? మోర్ విన్నారా? మోర్ షాపింగ్, ఇది మోర్ స్టోర్స్. ఇక్కడ మార్కెట్ లో ఒక మంచి ఫ్రూట్, లైక్ ఇట్స్ ఇప్పుడు అవకాడో బాగా ఫేమస్ ఫ్రూట్, లేదా మీకు డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్ లో మీరు కిలో అమ్మితే, ఒక కిలో మోస్ట్లీ యూ కెన్ సెల్ ఇట్ ఫర్ 150 to 250. ఇదే డ్రాగన్ ఫ్రూట్ ని వీళ్ళు కిలోస్ లెక్క అమ్మరు మోర్ స్టోర్ లో, పీసెస్, ఒక పీస్ కి లేదా 2 పీసులు కవర్ ప్యాకింగ్ చేసి 150 to 200 అంటారు. ఎస్ సార్ నో? ఇది ఎంతమంది తెలుసు? ఎస్ సార్ నో? కదా? అంటే Yes, sir. వాల్యూ కూడా మన ఏ ప్లాట్ఫామ్ లో పెడుతున్నామో ఆ ప్లాట్ఫామ్ బట్టి ఆ ప్రొడక్ట్ వాల్యూ వస్తుంది. ఫేస్బుక్ లో అందరూ కూడా రీల్స్ స్క్రోల్ చేస్తారు, గూగుల్లో రీల్స్ స్క్రోల్ చేస్తారు ఎవరైనా? చేయరు. సో మెటా యాడ్స్ లో వీడియో సంబంధించిన యాడ్స్ ఏవైతే ఉన్నాయో, వీడియో సంబంధించిన యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి టాప్ లోకి వెళ్తాయి. ఎందుకంటే రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏదో ఒక రీల్, ఒక ప్రొడక్ట్ ఎగ్జాంపుల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వచ్చింది, నేను ఒక వీడియో వదిలేను, తెలుగులో మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే 3 months కోర్స్, 20,000 ఫీజు. ఓకేనా? సో ఫస్ట్ ఫీజు మనం చెప్పాం. సో మీరు జస్ట్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి, 299 కాల్ స్లాట్ బుక్ చేసుకోండి. సో మీకు 3 months ఈ విధంగా కోర్స్ ఉంటుందని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఓకేనా? వీడియో యాడ్స్, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ లో పెడితే, గూగుల్లో వీడియో యాడ్ పెట్టాం అనుకోండి, గూగుల్ వాడు ఎక్కడికి రీడైరెక్ట్ చేస్తారు? దాన్ని వైటీ యాడ్స్ కి రీడైరెక్ట్ చేస్తారు. వైటీ యాడ్స్ ఈజ్ నథింగ్ బట్ తెలుసు కదా, యూట్యూబ్ యాడ్స్. గూగుల్లో పెడితే వాడు ఏం చేస్తాడు? యూట్యూబ్ యాడ్స్ కి డైవర్ట్ చేస్తాడు. అదే మెటాలో పెడితే డైరెక్ట్ గానే వాడు ఫేస్బుక్ కానీ లేదా ఇన్స్టా కూడా వాడి ప్లాట్ఫామ్ కాబట్టి ఇన్స్టాలోకి వీడియో యాడ్స్ పెడతాడు. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ ఇండియాలో కూడా ప్రమోట్ చేయొచ్చు. ఇండియాలో కూడా చాలా మంది యూజర్స్ కి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఈ టూల్స్ ఏవైతే సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయో. కానీ ఇండియాలో $20 అంటే కార్డ్ పేమెంట్, ఫస్ట్ కార్డ్ పేమెంట్ డిక్లైన్ అవుద్ది. ఫస్ట్ అయ్యేది కార్డ్ పేమెంట్ డిక్లైన్ అవుద్ది. ఎందుకంటే వారియర్ ప్లస్ అనేది ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. సో ఆటోమేటిక్ గా ఫస్ట్ డిలీట్ అయిపోద్ది, ఐ మీన్ రిజెక్ట్ అవుతుంది పేమెంట్. డాలర్ అనేసరికి అమ్మో డాలర్స్ లో కొనాలని మనం ఆలోచిస్తాం. అదే మీరు ఇండియా ప్రొడక్ట్ ని రూపీస్ లో పెట్టండి, 3000 అంటే కొంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ $20 అనగానే అమెరికాలో ఉన్న వాళ్ళు $20 ఈజ్ నథింగ్ బట్ 20 రూపీస్ కింద పర్చేస్ చేస్తారు. అదే మన ఇండియాలో 1600 రూపీస్ అని చెప్పి ఒక టూల్ పెడితే కొనడానికి మనం ఆలోచిస్తాం. సో ఇక్కడ అంటే నా మెయిన్ మోటో చెప్పదలసింది ఏంటంటే, లోకల్ మార్కెట్స్ లో ఎవరు కూడా ప్రొడక్ట్స్ సెల్ చేయడానికి ప్రిఫర్ చేయరు. వి గో బియాండ్. మీకు ఇక్కడే చెప్పింది సింపుల్ గా, ఒక ఫ్రూట్ ని బయట మార్కెట్ లో 100 రూపాయలకు ఉంటే అదే ఫ్రూట్ ని మనం షాపింగ్ కాంప్లెక్స్ లేదా మాల్స్ పెద్ద దాంట్లో 300 పెడతాం. మేబీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ కొంటాం కదా, ప్రొడక్ట్ అయితే సేమ్ కదా. మేబీ క్వాలిటీ మే డిఫర్, ప్రొడక్ట్ అయితే సేమ్. అర్థమైందా?
సో ఇక్కడ మీకు సింపుల్ గా నేను నెక్స్ట్ ప్రాక్టికల్ మీకు డైరెక్ట్ గా నేను ప్రాక్టికల్ తీసుకెళ్తాను. సో ఈ రోజు వారియర్ ప్లస్ మీద ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ కూడా నాలెడ్జ్ వచ్చింది. సో ఈ రోజు క్లాస్ లో ఆల్రెడీ ల్యాండింగ్ పేజ్ ఎన్ని టైప్స్ నేర్చుకున్నారు కదా. సో ఏ ప్లాట్ఫామ్ ఏ ల్యాండింగ్ పేజ్ వాడాలి, ఏ యాడ్స్ వాడాలో కూడా నేను చెప్పాను కదా. సో క్లిక్ బ్యాంక్ అకౌంట్ అండ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్, ఓకేనా. సో దీనికోసం మనం మాట్లాడదాం, క్లిక్ బ్యాంక్ దానికోసం మాట్లాడదాం. ఈ క్లిక్ బ్యాంక్స్ లో ఓకేనా, క్లిక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఈరోజు షేర్ చేశాను, పాత వాళ్ళకి ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి. సో క్లిక్ బ్యాంక్ లో బేసిక్ గా ఫస్ట్ క్లిక్ బ్యాంక్ లో బేసిక్ గా ఒక 5 క్రైటీరియా మనం చూడాలి. క్లిక్ బ్యాంక్ లో ఒక 5 క్రైటీరియా మనం చూడాలి. ఆ 5 క్రైటీరియా అని చెప్తాను చూడండి. వారియర్ ప్లస్ లో ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో వారియర్ ప్లస్ లో క్రైటీరియా ఏంటి? వారియర్ ప్లస్ లో క్రైటీరియా ఏంటి? ఎవరైనా వారియర్ ప్లస్ లో ప్రొడక్ట్ క్రైటీరియా ఏంటి? మనం వారియర్ ప్లస్ లో ప్రొడక్ట్ క్రైటీరియా ఏమని చెప్పాం? మినిమం 500 సేల్స్ ఉండాలి. మినిమం 500 సేల్స్ ఉండాలి. Conversion rate should be 10% or above. 10% కన్వర్షన్ రేషియో ఉండాలి, కన్వర్షన్ రేట్ ఉండాలి. నెక్స్ట్ Visitor value should be less than 5. ఎస్, విజిటర్ వాల్యూ లెస్ దెన్ కాదండి, విజిటర్ వాల్యూ మినిమం $2 ఉండాలండి. విజిటర్ వాల్యూ Okay. మినిమం $2 ఉండాలి, $2. నెక్స్ట్ రిఫండ్ రేట్ Below 5. Below 5. ఎస్, బిలో ఫైవ్ $5 ఉండాలి. 5%, $5 కాదు, బిలో 5%, 5% ఉండాలి. ఏది మీకు ఒక్క నిమిషం, ఎవరు భోస్లే బ్రదర్, ప్రాబ్లం లేదు, మీరు జస్ట్ ఈ రోజే సైన్ అప్ అయ్యారు. సో ప్రాబ్లం లేదు, క్లాస్ ఏ విధంగా అవుతుంది అనేది మీరు జస్ట్ వినండి. నేను మళ్ళీ మీకు ఈ వారియర్ Okay. ప్లస్ ఇవన్నీ కూడా నేను 1-to-1 తీసుకుంటాను, నో ఇష్యూ, ఓకేనా. ఓకే ఓకే థ్యాంక్ యూ. మీరు అకౌంట్స్ అయితే మొత్తం అన్ని ప్లాట్ఫామ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు కదా మీరు. చేసేసాను. ఓన్లీ ఫనల్ ఫ్లెక్సీ ఫనల్ అది ఫ్లెక్సీ, ఎస్, మనకు ఫ్లెక్సీ అవసరం ఫనల్ మన లేదా? ఇన్ ఫ్యూచర్ అంటే మనకి సేల్స్ జనరేట్ అయిన తర్వాత మనం తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో నీడ్, ఓకే అన్న, ఓకే ఓకేనా. ఓకే ఫైన్. మిగతా యాజ్ అన్ని ఆఫ్ నో అయిపోయాయి. ఎందుకంటే అండ్ మనం అది యాక్చువల్లీ క్లిక్ ఏంటంటే బ్యాంక్ ఉమ్, ఆ, మనం యాక్చువల్లీ ఎవ్రీ చెప్పండి. మంత్ ఫస్ట్ నుంచి 10th వరకు మనం బ్యాచ్ తీసుకుంటాం. సో ఈ రోజుతో క్లోజ్ అన్నమాట. సో మీరు ఆల్రెడీ ఈ రోజు సైన్ అప్ అయ్యారు కదా, నేను చెప్తాను మీకు మళ్ళీ 1-to-1 నేను తీసుకుంటాను, నో ఇష్యూ, ఓకేనా. ఓకే నెక్స్ట్ అన్న. నిన్న క్లాస్ వీడియో కూడా మీకు పెట్టాను. క్లాస్ అయిన తర్వాత మీరు పోర్టల్లో లాగిన్స్ అయ్యి వీడియోస్ ఉంటాయి, వీడియోస్ చూడండి క్లాస్ అయ్యాక. మళ్ళీ మీకు ఏ ప్లాట్ఫామ్ మీకు బేసిక్ ఏదైతే వెల్కమ్ క్లాస్ ఉందో ఒక 1 hour నేను 1-to-1 మీకు డైరెక్ట్ గా తీసుకుంటాను. మీతో పాటు ఇంకొక పర్సన్ సరే. ఉన్నారు, సైన్ అప్ అయిన పర్సన్, ఆయన జాయిన్ అవ్వలేదు, ఆయనకి మీకు కలిపి నేను వెల్కమ్ క్లాస్ తీసుకుంటాను, ఓకేనా. ఓకే అన్న. మీరు అవును జాయిన్ అవ్వలేదు అన్నాను, అశ్విని జాయిన్ అయింది, అశ్విని కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా నేను వెల్కమ్ క్లాస్ తీసుకోలేదు, ఇందులో ఉంది, ఈ క్లాస్ లో ఉంది. సో ఆ అశ్వినికి మీకు కలిపి నేను క్లాస్ తీసుకుంటాను, ఓకేనా. ఓకే అన్న. ఓకే థ్యాంక్ ఓకే యూ. బ్రదర్. ఇక్కడ క్లిక్ బ్యాంక్ లో ప్రొడక్ట్ రీసెర్చ్ చేయాలంటే ఇక్కడ కూడా ఒక 5 క్రైటీరియా ఉంది. ఇక్కడ చూడండి, 100 సేల్స్, 10% కన్వర్షన్ రేట్, విజిటర్ వాల్యూ, రిఫండ్ రేట్. సో ఓకేనా. ఇక్కడ 5th పాయింట్ ఒకటి మర్చిపోయారు. 5th పాయింట్ ఏంటి? సేల్స్, వెండర్ ఏమంటావు గౌతమ్? యావరేజ్ సేల్స్. అది చెప్పాను కదా, మా 500 సేల్స్ చెప్పాను కదా. Sales score Vendor. also. వెండర్ యాజ్ వెల్ యాజ్ పల్స్ స్కోర్ మీరు మర్చిపోయారు ఇక్కడ. Pulse should be 30 plus only. Yes, యావరేజ్ 25 సేల్స్ $15 మినిమం. అది ప్రాబ్లం లేదు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీకు డైరెక్ట్ గా కమింగ్ టు క్లిక్ బ్యాంక్. ఇక్కడ క్లిక్ బ్యాంక్ లో మీరు సెర్చ్ చేయాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది యూనిట్ ఫస్ట్ గ్రావిటీ చూడాలి. అట్ ద సేమ్ టైం కన్వర్షన్, ఈ రెండే మెయిన్. ఒక ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మెయిన్. ఆ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయాలంటే కీవర్డ్స్, మంచి కీవర్డ్స్ కావాలి, యాజ్ వెల్ as ట్రాఫిక్ కావాలి. ఇది సెకండ్ పాయింట్ క్లిక్ బ్యాంక్ ని ప్రమోట్ చేయడానికి. ఎట్ ద సేమ్ టైం కొన్ని ప్రైవేట్ సైట్స్ లో గ్రాఫ్ ప్యాటర్న్ చూడాలి. ప్రొడక్ట్ ఏ విధంగా వెళ్తుంది, ఎప్పుడు అప్ అయింది, ఎప్పుడు డౌన్ అయింది, గ్రాఫ్ ప్యాటర్న్ చూడాలి. ఈ కీవర్డ్ ట్రాఫిక్ నేను ఆల్రెడీ నిన్న క్లాస్ లో చెప్పాను, మళ్ళీ ఈ రోజు క్లాస్ లో చెప్తాను. గూగుల్ యాడ్స్ లో చూసుకోవచ్చు ఈ కీవర్డ్స్. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఈరోజు, నో ఇష్యూ. థర్డ్ది ఏంటి, గ్రాఫ్ చూడాలి. ఫోర్త్ది మన కాంపిటీటర్ యాడ్స్ చూడాలి. కాంపిటీటర్
యాడ్స్ చూడాలి, యాడ్స్ కూడా యాక్టివ్ యాడ్స్ అయి ఉండాలి, యాక్టివ్ యాడ్స్. టోటల్ ఇప్పుడు నేను ఏదైతే 5 పాయింట్స్ చెప్పని 5 పాయింట్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేసి నేను చూపిస్తాను. ఓకేనా, జస్ట్ వినండి. ఫస్ట్ క్లిక్ బ్యాంక్ కి గ్రావిటీ కన్వర్షన్ కావాలి. సెకండ్ ఏంటంటే కీవర్డ్ ట్రాఫిక్ ని మనం గూగుల్ యాడ్స్ లో సెర్చ్ చేసుకోవాలి. థర్డ్ ది గ్రాఫ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. కాంపిటీటర్ యాడ్స్, యాక్టివ్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేయాలి. ఫైనల్ లాస్ట్ ఏంటంటే బ్రాండ్ మ్యాచింగ్ అవ్వాలి. బ్రాండ్ మ్యాచింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొడక్ట్ పడితే ఆ ప్రొడక్ట్ క్లిక్ బ్యాంక్ లో సెలెక్ట్ చేసుకుంటే సేల్ అవ్వదు. ఈ వారియర్ ప్లస్ లో వారానికి ఒక ఒక ప్రొడక్ట్ వస్తుంది పోతుంది. నేను ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను, క్లిక్ బ్యాంక్ లో కొన్ని ప్రొడక్ట్స్ దిగ్గజాల్లాగా సంవత్సరాల తరబడి అవే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే క్లిక్ బ్యాంక్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ ప్రొడక్ట్. ఆల్మోస్ట్ 1400 to 1500 ప్రొడక్ట్స్ ఉంటే లిమిటెడ్ ప్రొడక్ట్స్. ఓకేనా. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫస్ట్ పాయింట్ గ్రావిటీ. సో గ్రావిటీ కన్వర్షన్ ఏ విధంగా చెక్ చేయాలో మనం డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. ఓకేనా. సో 1 సెకండ్, సపోర్టింగ్ affiliate marketplace. ఎస్, స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్స్ షేర్ కనిపిస్తుంది కదా నా స్క్రీన్. Yes. ఇక్కడ క్లిక్ బ్యాంక్ మీరు లాగిన్ అయిన తర్వాత మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది ఆప్షన్. ఓకేనా, మీకు ఇక్కడ మార్కెట్ ప్లేస్ అని వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే క్లిక్ బ్యాంక్ లో టాప్ ఆఫర్స్, న్యూ ఆఫర్స్, హెల్త్ అండ్ ఫిట్నెస్, ఈ బిజినెస్, ఇందులో ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో ఇందులో ఓన్లీ 4 కేటగిరీలు మనకు పని వస్తాయి, మనకు పనికి వస్తాయి. ఆ 4 కేటగిరీస్ చెప్తాను చూడండి. టాప్ ఆఫర్స్ ఇది యూజ్ చేయొచ్చు, ఇందులో అన్ని రకాల ప్రొడక్ట్స్ కవర్ అవుతాయి. హెల్త్ అండ్ ఫిట్నెస్ వన్ ఆఫ్ ద బెస్ట్. సెకండ్ స్పిరిచువల్, థర్డ్ సెల్ఫ్ హెల్ప్ లేదా హోమ్ గార్డెన్. ఓకేనా, ఈ 4 ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేయండి క్లిక్ బ్యాంక్ అయితే మాత్రం ఎస్పెషల్. రిమైనింగ్ అన్ని కూడా నో నీడ్. ఓకేనా. సో ఫస్ట్ టాప్ ఆఫర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ టాప్ ఆఫర్స్ లో ఫస్ట్ ప్రొడక్ట్ ఇది ఆల్రెడీ తెలిసిందే, మిటోలిన్. క్లిక్ బ్యాంక్ అకౌంట్ ఎవరికి ఉన్నా సరే మిటోలిన్ అనే ప్రొడక్ట్ అందరికీ తెలుస్తుంది. ఇక్కడ మిటోలిన్ ర్యాంక్ 1 లో ఉంది, ఓకేనా. సో మీకు స్టార్టింగ్ ఏం చెప్పాను, ఫస్ట్ క్లిక్ బ్యాంక్ లో రీసెర్చ్ చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పాను మీకు, Gravity. గ్రావిటీ యాజ్ వెల్ యాజ్ కన్వర్షన్. సో ఇక్కడ గ్రావిటీ కనిపిస్తుంది, గ్రావిటీ Yes. 477. ఒక్క నిమిషం. గ్రావిటీ అట్ ద సేమ్ టైం కన్వర్షన్. ఓకేనా, ఇక్కడ 477 గ్రావిటీ ఉంది, సేల్స్ ఎంత ఉంది, $180 ఉంది. ఓకేనా. నెక్స్ట్ సార్ యావరేజ్ పర్ సేల్ అంటే అది పర్ మంత్ ఏది గౌతమ్, యావరేజ్ చెప్తాను పర్ చెప్తాను అది కూడా చెప్తాను. నెక్స్ట్ సెకండ్ ద లాస్ట్ జనరేటర్. దీన్ని చూడండి, గ్రావిటీ 139 ఉంది, కన్వర్షన్ $50 ఉంది. ప్రోస్టో వైవ్ ఇక్కడ నాకు ఆల్రెడీ డైరెక్ట్ ట్రాకింగ్ అని ఇచ్చాడు కదా. ఈ ప్రోస్టో వైవ్ అనే ప్రొడక్ట్ కి మీరు డైరెక్ట్ గా గెట్ ఎఫిలియేట్ లింక్ ఉండదు, మీకు ఇక్కడ అప్రూవల్ అడుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు అప్రూవల్ ఒక ఫామ్ ఫిల్ చేయాలి. వారియర్ ప్లస్ లో ఏ విధంగా అయితే మీరు ఫామ్ ఫిల్ చేశారో ఇక్కడ కూడా ఒక ఫామ్ ఫిల్ చేయాలి ఈ ప్రొడక్ట్ కి, ఎస్పెషల్లీ ప్రోస్టో వైవ్ కి. ఓకేనా. సో మీరు ప్రోస్టో వైవ్ కి మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత సో మీకు ఏ విధంగా వస్తుందో నేను చూపిస్తాను. జస్ట్ 1 సెకండ్, మీకు మెయిల్ వస్తుంది. ప్రోస్టో వైవ్ మీకు ఈ విధంగా వస్తుంది. హలో దేర్, ఐ హోప్ ఈమెయిల్ ఫైండ్స్ యూ వెల్. సో కంగ్రాచులేషన్స్, యువర్ ఎఫిలియేట్ అప్లికేషన్ ఫర్ ప్రోస్టో వైవ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. కొన్ని ప్రైవేట్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇందులో కూడా, అంటే ప్రైవేట్ ఈజ్ నథింగ్ బట్ ఓపెనే, కానీ ఎఫిలియేట్ లింక్ అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట దానికి. ఈ ప్రోస్టో వైవ్ అనే దానికి మెయిన్ గా పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ పెడతామో, రిక్వెస్ట్ పెట్టిన ఇక్కడ కూడా సేమ్ 24 to 48 అవర్స్. ఓకేనా, 24 నుంచి 48 అవర్స్ లో అప్రూవ్ అవుతుంది. ఓకేనా. సందీప్
సో అకౌంట్ అప్రూవ్డ్. ఓకే, మెయిల్ పెట్టలేదు కదా సందీప్, నువ్వు డైరెక్ట్ గానే రిక్వెస్ట్ కంప్లైంట్ ద్వారా అయిపోయింది కదా అకౌంట్. సందీప్ ఉన్నావా క్లాస్ లో? సందీప్ ఎస్, ఓకే, డన్ డన్. సో ఇంకెవరికైనా వారియర్ ప్లస్ అకౌంట్ చేసుకున్న తర్వాత, ఓకేనా, సో వారియర్ ప్లస్ అకౌంట్ మీకు గనక అప్రూవ్ అవ్వకపోతే నాకు చెప్పండి, ఎవరిదైతే పెట్టారు అప్రూవ్ అవ్వలేదో వాళ్ళకి టికెట్ రైజ్ చేస్తాను నేను. టికెట్ రైజ్ చేసి అప్రూవ్ అవుతుంది, ఓకేనా. అది Done. ఎప్పుడు అయింది, ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడే mail అదే వచ్చింది. అదే అదే, ఓకే, అది పెట్టు, ఇప్పుడు మెసేజ్ చూసాను వాట్సాప్ లో పెట్టావు కదా. సో డైరెక్ట్ కమింగ్ టు ప్రోస్ట్రా వేవ్ అని చెప్పాను కదా, దీనికి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గ్రావిటీ 213, అంటే గ్రావిటీ ఆఫ్ వచ్చింది. పైన 400 ఉండేది, ఇక్కడ 200 ఉంది, కానీ ఇక్కడ కన్వర్షన్ చూడండి 145, అక్కడ 180 ఉంది. సో దీన్ని కూడా ప్రమోట్ చేయొచ్చు. తర్వాత స్లీప్ లీన్, ఈ స్లీప్ లీన్ వ్యూ ఎఫిలియేట్ పేజ్, వ్యూ సేల్స్ పేజ్ చూడండి. ఈ స్లీప్ లీన్ అనే ప్రొడక్ట్ అమెరికాలో చాలా మంది కూడా నిద్ర అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ స్లీప్ లీన్ చాలా 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 హై సెల్లింగ్ ప్రొడక్ట్ అన్నమాట, ఈ స్లీప్ లీన్ అనేది. సో ఈ స్లీప్ లీన్ అంటే స్లీప్ లీన్ అనే కదా, ఏ ప్రొడక్ట్ అయినా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో దీనికి మీకు ఏం కావాలంటే ఇక్కడ ఒక ప్రైవేట్ టూల్ గూగుల్లో సిబి గ్రాఫ్. ఈ సిబి గ్రాఫ్ అనే టూల్ కోసం ఎవరికైనా తెలుసా? ఇంత ముందు క్లిక్ బ్యాంక్ లో చాలా మంది వర్క్ చేశారు కదా, ఎవరికైనా తెలుసా? చాట్ చేయండి, పర్లేదు, టెక్స్ట్ చేయండి, లేదా అన్మ్యూట్ చేసి చెప్పండి. సిబి గ్రాఫ్ కోసం ఎప్పుడైనా విన్నారా? సిబి గ్రాఫ్ లో సో క్లిక్ బ్యాంక్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళండి, ఓకేనా. ఎస్ శ్రీకాంత్, ఎస్, ఓకేనా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఓకేనా. సో మనకి ఏ ప్రొడక్ట్ కావాలో ఆ ప్రొడక్ట్ ని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మిటోలిన్ చూడండి, మిటోలిన్ మీద క్లిక్ చేయండి. మిటోలిన్ మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ 1 డే, లాస్ట్ 3 days, లాస్ట్ 7 days, లాస్ట్ 14 days, లాస్ట్ 13 days చూడండి. సో ప్రెసెంట్ మిటోలిన్ కి ఏంటంటే హెవీ కాంపిటీషన్ ఉంది. గ్రావిటీ లాస్ట్ మంత్స్ నుంచి తగ్గుతుంది. గ్రావిటీ ఎందుకు తగ్గుతుంది? కాంపిటీషన్ పెరిగిపోయింది, హెవీ అయిపోయింది కాంపిటీషన్ మిటోలిన్ కి, ఓకేనా. మిటోలిన్ కి హెవీ అయిపోవడం వల్ల దీన్ని నిన్న మీకు ఆల్రెడీ గూగుల్ యాడ్స్ లో మీకు చూపించాను, ఐడియా ఉందా? ఈ ఈ మిటోలిన్ అనే దానికి ఎంత ఎంత క్లిక్ రేట్ వస్తుందో. సిపిసి 300+ ఉంది, స్టార్టింగ్ 600 మాక్సిమం ఉంది. సో దానివల్ల మిటోలిన్ అనేది తగ్గుతా వస్తుంది గ్రావిటీ. నెక్స్ట్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి, ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా ప్రోస్ట్రా వైవ్, ఓకేనా, అప్రూవల్ కావాలని చెప్పాను కదా. సో ప్రోస్ట్రా వైవ్ క్లిక్ చేయండి. ప్రోస్ట్రా వైవ్ చూడండి, హైక్ లో ఉంది, కనిపిస్తుందా ఆల్ ఆఫ్ యూ స్క్రీన్? ప్రోస్ట్రా వైవ్ చూడండి, హైక్ లో ఉంది. ప్రెసెంట్ గ్రావిటీ పెరుగుతూ వస్తుంది. ఒకవేళ గ్రావిటీ తగ్గినా జస్ట్ -13, ఇది పెద్ద ఇష్యూ కాదు. ఆల్మోస్ట్ 600 నుంచి 400 పడింది మిటోలిన్, ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు గ్రాఫ్ చూడండి, ఈ 150 డౌన్ అవ్వాల, అలాగే వెళ్తుంది గ్రాఫ్, ఓకేనా. ఇది సెకండ్ క్రైటీరియా. ఒకటి గ్రావిటీ, ఫస్ట్ గ్రావిటీ యాప్ లో చెక్ చేసుకోవచ్చు, కన్వర్షన్ గ్రావిటీ యాప్ లోనే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కీవర్డ్, సెకండ్ పాయింట్ ఏం చెప్పాను మీకు? కీవర్డ్ సెకండ్ పాయింట్. ఈ కీవర్డ్ ఇందులో చెక్ చేయాలని చెప్పాను నేను. కీవర్డ్ మీకు ఇక్కడ Google. చూపిస్తాను, కీవర్డ్ కూడా చూపిస్తాను. Google Ads. అది కూడా చూపిస్తాను, లైవ్ లో చూపిస్తాను. గూగుల్ యాడ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, టూల్స్ ఉంది కదా, టూల్స్ లో స్టార్టింగ్ ప్లానింగ్ ఉంది, ఓకేనా. టూల్స్ లో ఈ ప్లానింగ్ లో కీవర్డ్ ప్లానర్. సో కీవర్డ్ ప్లానర్కి వెళ్ళండి. కీవర్డ్ ప్లానర్కి వెళ్ళిన తర్వాత గాట్ ఇట్. కీవర్డ్ ప్లానర్కి వెళ్ళిన తర్వాత గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్. ఇక్కడ ఈ నేమ్ ఏంటి? ప్రోస్ట్రా వైవ్. ప్రోస్ట్రా వైవ్ సింపుల్ గా గెట్ స్టార్టెడ్. ఆ ప్రోస్ట్రా వైవ్ అనే ప్రొడక్ట్, ఓకేనా. ఇక్కడ సో ఆల్మోస్ట్ యావరేజ్ మంత్లీ 900 సెర్చ్ అవుతుంది, ఓకేనా. సో కాంపిటీషన్ ఇక్కడ చూడండి, కాంపిటీషన్ లో 65 ఉంది, మాక్సిమం హై బీట్ 474. ఎక్కడ? ఇది ఇండియాలో, ఇండియా లొకేషన్ చూడండి, ఇన్ ఇండియా. సో మనం ఎక్కడ ప్రమోట్ చేస్తాం?
యునైటెడ్ స్టేట్స్ ఇంక్లూడ్. సో ఇండియా రిమూవ్, సేవ్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ ఆగస్ట్ కదా, సో లాస్ట్ మంత్ పెడదాం. లాస్ట్ 1 ఇయర్ కదా, లాస్ట్ 1 మంత్ పెడదాం. ఓకేనా? సో లాస్ట్ 1 మంత్ లో 3600 ఓన్లీ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ప్రోస్టా వైవ్ అనే ఒక కీవర్డ్ డైరెక్ట్ గా ప్రొడక్ట్ కీవర్డ్ మాత్రమే 3600 మెంబర్స్ సెర్చ్ చేశారు. ఓకేనా? సో ఆల్మోస్ట్ కాంపిటీషన్ ఎక్కడ ఉంది, చాలా హెవీగా ఉంది. బిడ్ ఎంత ఉంది? 486. సో ఇప్పుడు ఒక బిడ్ కి 486 కదా మినిమం, హై బిడ్ ఎంత ఉంది కదా. సో 486 అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ప్రోస్టా వైవ్ ఒక నిమిషం, మార్కెట్ ప్లేస్, ప్రోస్టా వైవ్, వ్యూ సేల్స్ పేజ్, సేల్స్ పేజెస్, సేల్స్ పేజ్ లో ఇది స్లీప్ లేన్ కదా, ఒకసారి మనకు కావాల్సింది ప్రోస్టా వైవ్. ఎస్, వ్యూ సేల్స్ పేజ్. ఎస్, బై నౌ. చూడండి ఇక్కడ ఒక బాటిల్ అంటే ఒక బాటిల్ $80 ఉంది. ఓకేనా? ఒక బాటిల్ $80 ఉంది. 6 బాటిల్స్ అయితే $39 per. 59 అంటే ఆన్ అండ్ యావరేజ్ గా అన్నిటికీ కంపేర్ చేసుకుంటే 59. మాక్సిమం ఒకటి తీసుకోరు, 3 తీసుకుంటారు, ఎందుకంటే ఆఫర్ లో ఉంది కాబట్టి. $59 వేసుకోండి. ఒక ప్రొడక్ట్ తాలూకా కాస్ట్ 59. దీని కమిషన్ ఎంతో చూద్దాం. దీని కమిషన్ ప్రోస్టా వైవ్ వ్యూ ఎఫిలియేట్ పేజ్. గెట్ రెడీ టు ఎర్న్ మాసివ్ కమిషన్, 2% కన్వర్షన్ రేషియో, $5 ఈపీసీ, $150 సేల్, ఆప్టిమైజ్డ్, హై పర్ఫార్మింగ్ అప్సెల్. ఓకే, ఇది కాదు మనకు కావాల్సింది. ఎంత పర్సంటేజ్? మాసివ్ పే అవుట్స్, ఇది కాదు. హై పర్ఫార్మింగ్ అప్సెల్ పన్నులు, హైలీ ఆప్టిమైజ్డ్ కన్వర్షన్ లింక్స్, మాసివ్. స్టెప్ 1 విజిట్ ద లింక్. చూడండి ఎంత కమిషన్. 85%. డిఫాల్ట్ ఎంత? $75. 75%. అంటే ఇక్కడ మనకి గూగుల్లో, ఇక్కడ మన యాడ్స్ లో ఎంత కనిపిస్తుంది? 400 లో బిడ్ కదా. సో మనం ఒక బిడ్ కి 500 పెట్టాం అనుకో, 500 ఇస్ నథింగ్ బట్ ఎంత? $5. అంతేనా? మోస్ట్లీ $5, 500 అంటే 7 లేదా $7. మీరు ఇక్కడ బిడ్డింగ్ 500 పెట్టాం అనుకుంది, ఒక బిడ్డింగ్ 500 పెడితే, ఓకేనా, ఆల్మోస్ట్ ఒక దానికి మీకు ప్రాఫిట్ ఎంత పెట్టాడు? ఒక ప్రాఫిట్ 75% పెట్టాడు. అంటే $50 లో 75% అంతే ఎంత? $30. ఆల్మోస్ట్ 1/3. ఏదండి? $45 కలిపి సార్. 59 కదా సార్, 59 into 75. 37.5 అండి. $50 లో 75%. Yes. ఆల్మోస్ట్ పోనీ అప్రాక్స్ గా 50% వేసుకోండి, $25. ఒక సేల్ కి మనకి $25 నుంచి $35 వస్తుంది ఒక సేల్ కి. 25. సో మీకు అర్థమైందా ఇప్పుడు ఏ విధంగా క్లిక్ బ్యాంక్ లో ప్రొడక్ట్ ని మీరు ఫస్ట్ గ్రావిటీ. ఓకేనా? ఫస్ట్ గ్రావిటీ చూసుకోవాలి. గ్రావిటీ చూసుకున్న తర్వాత కన్వర్షన్ చూడాలి. గూగుల్ యాడ్స్ కి వెళ్ళి ఏదైతే కీవర్డ్ ట్రాఫిక్ లో ఎంత బిడ్డింగ్ ఉందో చూడాలి. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ గ్రాఫ్స్ ఉన్నాయి కదా, సిబి గ్రాఫ్ కానీ ఇంకొక గ్రాఫ్ టూల్ కూడా ఉంది ప్రైవేట్, దాని పేరు సిబి గ్రాఫ్ కాకుండా ఇంకొకటి ఉందండి, దాని పేరు CP Snooper. ఏపీ సూపర్. ఎస్ సిబి స్నూపర్. సో దీంట్లో కూడా మీరు చూసుకోవచ్చు సిబి స్నూపర్. ఇంకా అంటే నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ప్రైవేట్ ప్లాట్ఫామ్స్. మీరు అలాగా కీప్ గో ఆన్ దాని మీద రీసెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ వస్తాయి. సిబి స్నూఫర్ లో మీరు చూసుకోవచ్చు. ఇందులో కేటగిరీస్, టాప్ కేటగిరీస్, ర్యాంకింగ్ అప్, ర్యాంకింగ్ లో నెంబర్ ఆఫ్ ఉంటాయి. 1 సెకండ్.
సో ఇందులో నా అకౌంట్ లేదు, ప్రాబ్లం లేదు, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సిబి స్నూపర్ లో సో టాప్ ర్యాంకింగ్ గోయింగ్ అప్ ఉంటాయి, కొన్ని కొన్ని కేటగిరీస్ ఉంటాయి సేమ్ దీనిలాగే. ప్రతి ప్రోడక్ట్ ని కూడా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రొడక్ట్ రీసెర్చ్ 5 పాయింట్స్ చెప్పాను. ఒకటి గ్రావిటీ, 2 కీవర్డ్, 3 గ్రాఫీ, 3 కవర్ అవని. ఓకేనా. సో ఫోర్త్ వన్ ఏంటి, యాడ్స్. యాడ్స్ లో మళ్ళీ యాక్టివ్ యాడ్స్ ఎక్కడ ఉన్నాయో మనం చూడాలి. ఓకేనా. సో మీరు సింపుల్ గా గూగుల్లో మెటా యాడ్స్ లైబ్రరీ, ఇక్కడ యాడ్స్ లైబ్రరీ కనిపిస్తుంది కదా, యాడ్స్ లైబ్రరీ. సో ఇక్కడ ఇండియా కాదు, ఎక్కడ మనం సెర్చ్ చేస్తాం, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్. యాడ్ కేటగిరీ లెట్ ఇట్ సే ఆల్ యాడ్స్. ఈ ప్రొడక్ట్ నేమ్ ఏంటి, ప్రోస్టా వైవ్. ప్రోస్టా వైవ్. ఇంకా చూడండి, ప్రోస్టా వైవ్. ఇది చూడండి, యాక్టివ్ యాడ్, లాస్ట్ స్టార్ట్ రన్నింగ్ అని ఈ రోజు, ఐ మీన్ ఎస్టర్డే. సో 9 సెప్టెంబర్. ఓకేనా. యాక్టివ్ యాడ్స్ ఎన్ని ఉన్నాయా, సో వాళ్ళ టెక్స్ట్ ఏం పెట్టారు, ఇమేజెస్ ఏం వాడారు, ఓకేనా, వీడియోస్. ఒకవేళ మీకు మీకు ఇది కనుక డౌన్లోడ్ కావాలనుకోండి, ఈ యాడ్స్ కానీ, ఈ వీడియోస్ కానీ ఇవైనా డౌన్లోడ్ కావాలనుకోండి, ఒక టూల్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను, జస్ట్ ఒక్క వేరే ట్యాబ్ లో ఉంది, 1 సెకండ్. టూల్ మీకు దీనికి ఇన్స్టాల్ చేస్తాను. Go for extensions, manage extensions, discover, search the trend. Meta ads library filter, spy tool. దీన్ని ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి క్రోమ్ కి, యాడ్ ఎక్స్టెన్షన్. ఓకే డన్. సో క్రోమ్ కి యాడ్ చేసిన తర్వాత మనకి ఏదైతే యాడ్స్ లైబ్రరీ ఉందో, ఓకే డన్, యాక్టివేటెడ్. ఏదైతే యాడ్స్ లైబ్రరీ ఉందో ఎక్స్టెన్షన్ క్లిక్ చేసి దాన్ని పిన్ చేస్తే ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేయండి. ఇందాక మీకు చూడండి డౌన్లోడ్ కంటెంట్ అని వచ్చేది కదా మీకు, అవునా. ఇందాక లర్న్ మోర్ అని వచ్చింది, లర్న్ మోర్. ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా ఆ వీడియోస్, ఆ ఏదైతే యాడ్ కంటెంట్ ఉందో మొత్తం టోటల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియో ఇది చూడండి, ప్రోస్టా వైవ్ అనేది ఒక వీడియో సంథింగ్ పెట్టాడు, వీడియో అంటే చూద్దాం. సింపుల్, ఇదే వీడియో మీరు కావాలనుకోండి సింపుల్ గా డౌన్లోడ్ కంటెంట్, ఓకేనా, డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోద్ది. సో ఆ టూల్ ఎక్స్టెన్షన్ పేరు ఇది, మీరు నోట్ చేసుకోండి, సెర్చ్ ద ట్రెండ్ మెటా యాడ్స్ లైబ్రరీ. ఓకేనా. సో ఇది యాడ్స్, యాక్టివ్ యాడ్స్ ఏమున్నాయి, కాంపిటేటర్ యాడ్స్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు, అది అది మీరు యాడ్స్. 4th పాయింట్ అది. 5th పాయింట్ బ్రాండ్. బ్రాండ్ అంటే మీకు తెలిసిందే కదా, బ్రాండ్ కోసం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అయితే మీకు బ్రాండ్ కోసం కూడా నేను చూపిస్తాను. ఇక్కడ క్లిక్ బ్యాంక్ లో ఎప్పుడైతే మీరు ఒక ప్రోడక్ట్ ని సెర్చ్ చేసుకుంటారో, టాప్ ఆఫర్స్ లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్రాండెడ్ ప్రొడక్ట్సే, టాప్ లో ఉన్నవన్నీ. ఆల్మోస్ట్ మీకు మీకు ఒక ప్రైమ్ బయోమ్, ఒక్క నిమిషం, జస్ట్ 1 సెకండ్. ఇక్కడ ప్రైమ్ బయోమ్ ఉంది కదా, సో ప్రైమ్ బయోమ్ అనేది దీనికి కూడా చూడండి అప్రూవల్ రిక్వైర్డ్ కనిపిస్తుందా మీకు, అప్రూవల్ రిక్వైర్డ్. సో దీనికి ఎఫిలియేట్ లింక్ కావాలంటే సింపుల్ గా గెట్ ఎఫిలియేట్ లింక్, కంటిన్యూ. ఇదిగోండి ఈ వెబ్సైట్కి వెళ్ళాలి, సెల్లర్ ఎఫిలియేట్ పేజ్కి వెళ్ళాలి. సెల్లర్ ఎఫిలియేట్ పేజ్కి వెళ్ళి దానికి ఒక ఫామ్ ఫిల్ చేయాలి, ఆ ఫామ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంకోండి ఫస్ట్
క్రియేట్ అయిపోయింది కదా, డైరెక్ట్గా గెట్ అప్రూవల్లో ఇక్కడ ఎఫిలియేట్ మన ఐడి పెట్టాలి. ఓకేనా, ఇక్కడ ట్రాకింగ్ లింక్ ఏం వస్తుంది, డైరెక్ట్గా జనరేట్ హోప్ లింక్, అప్లై ఫర్ అప్రూవల్. సింపుల్గా ఏం లేదండి, మన ఈమెయిల్ ఆప్షన్. ఓకేనా, మన ఈమెయిల్ ఐడి ఆప్షన్ 1 ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. కంపెనీ నేమ్ పక్కన స్టార్ లేదు చూసారా, నాట్ మ్యాండేటరీ, దీన్ని వదిలేయచ్చు. ఓకేనా, తర్వాత టెలిగ్రామ్ యూజర్ నేమ్, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ యూజర్ నేమ్ పెట్టండి. ఓకేనా, క్లిక్ బ్యాంక్ లో మనకు ఆల్రెడీ ఒక 2-3 నిక్ నేమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నిక్ నేమ్ ఏదో ఒకటి, ఒక నిక్ నేమ్. ఎవరు ట్రాఫిక్ సోర్స్ ఉంది చూసారా, క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఎక్కడ ప్రమోట్ చేయొచ్చు అని చెప్పాను నేను ఇందాక వైట్ బోర్డ్ లో. క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఎక్కడ ప్రమోట్ చేయొచ్చు అని చెప్పాను. మెటా Facebook. మెటా యాడ్స్ సార్. ఫేస్బుక్ యాడ్స్, మెటా ఇస్ నథింగ్ బట్ ఫేస్బుక్. తర్వాత బింగ్, ఈ రెండిట్లో ఎక్కువ వెళ్తుంది. ఓకేనా, థర్డ్ది క్లిక్ బ్యాంక్ అన్ని కూడా ఇందాక మనం యాడ్స్ చూసాం కదా, యాడ్స్ ఎందులో చూసాం, మెటా యాడ్స్ లో చూసాం కదా. ఏం యాడ్ చూసాం, వీడియో యాడ్స్ మనం ఎందులో ప్రమోట్ చేయొచ్చు, యూట్యూబ్ యాడ్స్ లో. ఈ 3 టిక్ పెట్టుకొని నెక్స్ట్, డూ యూ హ్యావ్ అన్ అకౌంట్ విత్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ నెట్వర్క్స్. క్లిక్ బ్యాంక్, Digis24 ఆల్రెడీ, అంటే ఇంకా మనం క్రియేట్ చేయించలేదు. మీరు క్లిక్ బ్యాంక్ Digis24 పెట్టొచ్చు. వాట్ ఈజ్ యువర్ క్లిక్ బ్యాంక్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ బ్యాంక్ స్టేటస్ దగ్గర సింపుల్ గా బ్రాంజ్ అని పెట్టేయండి. ఓకేనా, బ్రాంజ్. అగ్రి, ఇది ఎలాగ అగ్రి కొడతారో నెక్స్ట్ క్లిక్ చేస్తారు. ఓకేనా, ఏదైనా రాంగ్ మీరు చేస్తే ఇక్కడ క్లియర్ ఫామ్ చేసుకోవచ్చు. మీరు ఈ ఫామ్ ఫిల్ చేసిన 24 to 48 అవర్స్కి మీకు మెయిల్ వస్తుంది. ఇందాక నేను ఆల్రెడీ మెయిల్ చూపించాను మీకు, అవునా. సో అది అయితే ఈ ప్రైమ్ బయోమ్ అనేది మీకు సెట్ చేస్తాను చూడండి. ప్రైమ్ బయోమ్ అన్న దాని మీద మనం మంచి ప్రోడక్ట్ అది. ఓకేనా, బింగ్ బ్రౌజర్, బింగ్ బ్రౌజర్. ఎక్స్టెన్షన్ అప్లై ఉంది కదా, బింగ్ బ్రౌజర్, bing.com. ఇక్కడ సింపుల్ గా ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటంటే ప్రైమ్ బయోమ్. సో ఇక్కడ ప్రైమ్ బయోమ్ సైట్ కదా, మీకు సింపుల్ గా ఒక సైట్ చూపిస్తాను. సో ఏదైతే మన కాంపిటీటర్స్ సైట్లు ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఇది అఫీషియల్ సైట్. ఓకే, ఇది కాదు, ఇది అఫీషియల్ సైట్ ప్రైమ్ బయోమ్. ఓకే, ఇవన్నీ కూడా మన కాంపిటీటర్ సైట్స్. అండ్ అఫీషియల్ వెబ్సైట్, ఇది ఆడిది కాదు. ఒకసారి చూద్దాం. పర్ఫెక్ట్ $49. ఇవన్నీ సింగిల్ పేజ్ ల్యాండింగ్ పేజెస్ సార్. ఇవన్నీ Yes. వెబ్సైట్ క్రియేటెడ్ బై పీపుల్ లైక్ అస్. ఇక్కడ ఎగ్జాంపుల్ పోనీ ఇది బాగుంది కదా, సేమ్ నిన్న క్లాస్ లో చెప్పాను నేను, మనకు టైం సరిపోలేదు. సో మీకు ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 1 hour అయింది. నేను రేపు రిపీట్ చేస్తాను. అయితే దీన్ని చిన్నది మీకు చూపిస్తాను. ఈ టైప్ ఆఫ్ సైట్స్ అన్ని కూడా కంప్లీట్ సైట్ మనం కాపీ చేసేయచ్చు కంప్లీట్ గా. ఆల్రెడీ టెక్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ మన స్టూడెంట్స్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ బై నౌ ఉంది కదా, ఇక్కడ బై నౌ అని మీద కర్సర్ పెడితే లెఫ్ట్ బాటమ్ లో మీకు కిందన ఒక టెక్స్ట్ వస్తుంది చూసారా, ఎంతమంది గమనిస్తున్నారు, లెఫ్ట్ సైడ్ కార్నర్ లో కిందని కనిపిస్తుందా, కనిపించట్లేదా, కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది టెక్స్ట్ ఉండే. అక్కడ Yes. లాస్ట్ లో ఈక్వల్ టు ఇంగ్లీష్ ఈఎన్జిఎల్ అని ఉందా, ఈక్వల్ టు ఈఎన్ గానీ ఈఎన్జిఎల్ గానీ ఏమున్నా సరే ఆ సైట్స్ మనం ఈజీగా కాపీ చేసేయచ్చు. ఓకేనా, ఆ సైట్స్ మనం ఈజీగా కాపీ చేయొచ్చు. అయితే ఈ సైట్ ని ఎగ్జాంపుల్ కాపీ చేయాలంటే ఎలాగా అంటే ఇన్ డీటెయిల్ గా నేను రేపు క్లాస్ చెప్తాను. జస్ట్ ఈ సైట్ ని మీరు జస్ట్ 15 to 20 minutes లో క్రియేట్ చేసేయచ్చు. 15 minutes అంతే, మోస్ట్లీ 15 minutes లో ఈ సైట్ క్రియేట్ చేయొచ్చు. ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. ఈ సైట్ ని మీరు క్రియేట్ చేయాలంటే, ఓకేనా, ఈ సైట్ ని మీరు క్రియేట్ చేయాలంటే మీకు కావాల్సింది 1 second. ఇప్పుడు నేను చెప్పిన సైట్ ని కనుక మీరు క్రియేట్ చేయాలంటే క్లిక్ బ్యాంక్
ల్యాండింగ్ పేజెస్ కాపీ. ఈ క్లిక్ బ్యాంక్ ల్యాండింగ్ పేజెస్ మీరు కాపీ చేయాలంటే సో మీకు ఏంటంటే బేసికలీ ఒక 3 థింగ్స్ కావాలి. ఓకేనా? ఈ 3లో చేసి 3 థింగ్స్ కావాలి. అందులో మీకు కావాల్సింది ఫస్ట్ లింక్ ఏంటంటే నెట్లిఫై అకౌంట్. ఎంతమందికి తెలిసి నెట్లిఫై అకౌంట్ కోసం? ప్రీవియస్ గా క్లిక్ బ్యాంక్ లో వర్క్ చేసిన వాళ్ళు ఎవరికైనా తెలుసా నెట్లిఫై అకౌంట్? సార్ యూఎస్ పీపుల్ విచ్ సర్చ్ ఇంజిన్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఆల్ ఆఫ్ యూజ్డ్ గూగుల్ బింగ్ గౌతమ్. ఎస్ అంతేనమ్మా, గూగుల్ బింగ్. మన బింగ్ యాడ్స్ కూడా వెళ్తాం గౌతమ్, బింగ్ యాడ్స్ కూడా వెళ్తాం. అంటే ఇక్కడ నా నా వే ఆఫ్ టీచింగ్ మీరు గమనించాలి. ఫస్ట్ మంత్ నేను ఫస్ట్ 15 days లో వారియర్ ప్లస్ మీద టీచ్ చేస్తున్నాను. తర్వాత గూగుల్ యాడ్స్ తక్కువ 2500 బడ్జెట్ లో స్టార్టింగ్ 2500 లేదా 5000 తో గూగుల్ యాడ్స్ తీసుకెళ్తున్నాను. తర్వాత జేవూజీ అకౌంట్ క్లియర్ చేస్తున్నాను. తర్వాత సేల్స్ ఈ ఎగ్జాంపుల్ ఏదైతే మీకు థియరీ క్లాసెస్ కావాలంటే ఎప్పుడు కూడా ఎర్నింగే కాదు, ఎర్నింగ్ చేయాలంటే లెర్నింగ్ చేయాలి ఫస్ట్ మీరు. సో దానికి ఇప్పుడు నేను థియరీ క్లాసెస్ తీసుకుంటున్నాను. థియరీ క్లాసెస్ తర్వాత మళ్ళీ మీకు ఎర్నింగ్, మళ్ళీ మీకు మెటా యాడ్స్ పెడతాను. మెటా యాడ్స్ తర్వాత మళ్ళీ మీకు థియరీ క్లాసెస్ చెప్తాను. దాని తర్వాత సోలో యాడ్స్, ఇంకా కంప్లీట్ గా ఎర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఏమన్నా అది చెప్తాను. ఈ 3 months లో మీకు కవర్ అయ్యేది. అంతేగాని మీరు జాయిన్ అయ్యారు 1 month లో కొంచెం ఎర్నింగ్ వచ్చింది, సెకండ్ మంత్ అంతా థియరీ క్లాస్ ఉందంటే మీరు ఎర్న్ చేయాలంటే మీకు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏ ప్లాట్ఫామ్ ఏదో మీకు అది నేను చెప్పాలి. అప్పుడే మీకు అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ నేను అడిగింది సార్, అంటే మన ఇండియాలో అయితే గూగుల్ ఎక్కువగా వాడుతున్నాం కదా సార్, అలాగా అక్కడైతే బింగా లేకపోతే గూగుల్ ఆన్సర్ అడిగాను. బింగ్ ఎవరిదిరా ప్రొడక్ట్ గౌతమ్? మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ ఎక్కడిది? యుఎస్ఏ. మరేమి ఎందుకు వాడరు? దాన్ని ఓకే. అడగాల క్వశ్చన్, అది క్వశ్చన్. లేదు లేదు, అంటే ఎక్కువగా వాడుతున్నారని. వాడతారు బింగే, వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాడతారు. ఓకేనా? ఎంతమంది తెలుసు మైక్రోసాఫ్ట్ అకౌంట్స్ ఉంటాయని? మన మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఏదో నామమాత్రంగా ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు వర్డ్ ఎక్సెల్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ చేసి పక్కన వదిలేస్తాం. అవునా? అంతే. అది వాడేవాడు మనం. సెకండ్ది మనకు కావాల్సింది ఏంటంటే నోట్ ప్లస్ ప్లస్, ఇది ఒక వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? థర్డ్ థింగ్ ఏంటంటే మూడోది క్లిక్ బ్యాంక్ లో ఎఫిలియేట్ లింక్, ఏదైతే మన ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తామో ఆ ఎఫిలియేట్ లింక్, ఈ 3 ఉండాలి. ఈ ప్రాసెస్ కనుక మీరు కాపీ చేయాలంటే నెట్లిఫై అకౌంట్ సింపుల్ గా నెట్లిఫై అకౌంట్ మీరు డైరెక్ట్ గానే నెట్లిఫై అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకేనా? నెట్లిఫై అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకేనా? సో నెట్లిఫై అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. నోట్ ప్లస్ ప్లస్ మీకు ఇప్పుడే నేను చూపిస్తాను. మీకు వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ 1 సెకండ్. కనిపిస్తుంది కదా ఫస్ట్ ది నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో అప్గ్రేడెడ్ వర్షన్ ఏదైతే ఉందో కనిపించట్లే. స్క్రీన్ కనిపించట్లేదు. ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం. 1 సెకండ్. స్క్రీన్ షేర్ కంటిన్యూ. స్క్రీన్ షేర్ డన్. ఇప్పుడు కనిపిస్తుందా? ఒక్క నిమిషం బ్యాక్ వెళ్తాను. సో మీరు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ ఇదిగోండి వెర్షన్. సో ఈ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్. ఎస్. ఓకే. నెక్స్ట్. ఐ అగ్రీ. నెక్స్ట్. ఇన్స్టాల్. డన్. ఫినిష్.
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సైట్ మనం ఇందాక చెప్పాను కదా, ఈ సైట్ ని కాపీ చేయాలని. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే నేను క్లాస్ ఇక్కడతో ఆపుతాను, ఎందుకంటే జస్ట్ కూడా మీరు జస్ట్ అవుట్లైన్ టచ్ చేస్తాను అంతే. ఇక్కడ సింపుల్ గా రైట్ సైడ్ క్లిక్ చేస్తే వ్యూ పేజ్ సోర్స్ అని కనిపిస్తుందా? కింద నుంచి పైది వ్యూ పేజ్ సోర్స్ కనిపిస్తుంది కదా. మీకు షార్ట్ కట్ లో Ctrl+U నొక్కినా మీకు అది వస్తుంది. వ్యూ పేజ్ సోర్స్ ఇది వచ్చింది కదా, దీన్ని మొత్తం కాపీ చేయండి. Ctrl+A Ctrl+C. దీన్ని కాపీ చేసి మన ఎఫిలియేట్ లింక్ పేజ్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పేజ్ ఈ నెట్లిఫై నోట్ ప్లస్ ప్లస్ వీటిని వాడి మనం 15 minutes లో ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు. నేను క్లాస్ ఇక్కడతో ఆపుతాను, రేపు మీకు చెప్తాను దీని కంటిన్యూ క్లాస్. ఓకేనా? ల్యాండింగ్ పేజ్ క్రియేషన్ ఫర్ క్లిక్ బ్యాంక్ 2 methods లో మనం చేయొచ్చు. అందులో ఫస్ట్ మెథడ్ ఇది. నేను రేపు క్లాస్ లో మెథడ్ 1 ఏంటి, మెథడ్ 2 ఏంటి రేపు క్లాస్ లో చెప్తాను. ఓకేనా? ఈ రోజు క్లాస్ ఎలా అనిపించింది? బ్రో నాకు అసలు అకౌంట్స్ లేవు, నేను మీ లింక్స్ ఏం సెండ్ చేయలేదు. దేంట్లో ఎవరెవరు మాట్లాడేదారు? సందీప్ సందీప్ నీకు అన్ని ఒక్క నిమిషం లైన్ లో ఉండి నీ వాట్సాప్ చాట్. పంపించలేదు. క్లిక్ బ్యాంక్ ఇప్పుడు గ్రూప్ లో పెట్టాను. క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేయ, ప్రాబ్లం ఏంది? గ్రూప్ లో వీడియో పెట్టాను, ఆడియో కూడా పెట్టాను. నేను వీడియో పెట్టాను, ఆడియో కూడా పెట్టాను. ఇప్పుడు గ్రూప్ అయితే చూడలేదు, ఇప్పుడు అయితే క్రియేట్ చేయలేదని అడిగి. ఓకే, క్లిక్ బ్యాంక్ క్రియేట్ చేయండి. మళ్ళీ నేను గ్రూప్ లో కూడా నేను ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను. క్లిక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి చిన్నది ప్రాబ్లం కూడా నేను ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను. వీడియో మొత్తం కంప్లీట్ గా చూసాక, ఓకేనా, వీడియో ఫస్ట్ కంప్లీట్ గా చూడండి. కంప్లీట్ గా వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏ స్టెప్ ఒకసారి రాసుకొని క్రియేట్ చేయండి. ఎందుకంటే క్లిక్ బ్యాంక్ అకౌంట్ 5 to 10 minutes లో క్రియేట్ చేసేయాలి. ఎక్కువ టైం అయితే మాత్రం అకౌంట్ అనేది బ్లాక్ అవుద్ది. అర్థమైందా? నెక్స్ట్ ఇమ్రాన్ గారు నాకు ఒకసారి, ఇమ్రాన్ గారు మీరు పీసీలో కనెక్ట్ అయినట్టున్నారు. డబల్ ఇమ్రాన్ గారు టీమ్స్ ఏది గౌతమ్? లేదు సార్. ఓకే గౌతమ్, నో ఇష్యూ. నేను ఒకసారి మళ్ళీ అంటే చాలా మంది అంటే కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి అకౌంట్స్ ఇంకా చాలా క్రియేట్ చేయలేదు. సో ఈరోజు అకౌంట్స్ క్లియర్ చేయిస్తాను. ఓకేనా? అకౌంట్స్ క్రియేట్ చేయించిన తర్వాత ఈ ల్యాండింగ్ పేజ్ ఏదైతే క్లిక్ బ్యాంక్ తాలూకా ల్యాండింగ్ పేజ్ ఉందో దాన్ని నేను రేపు క్లాస్ లో తీసుకుంటాను. ఓకేనా? ఓకే అండి, రైటర్స్ గారు, థ్యాంక్ యూ.